అక్రమంగా ఏర్పాటు చేసుకున్న టేలాలు, షెడ్లు తొలగించాలని మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేశారు. వాయిదా పడుతూ వస్తున్న తొలగింపు ప్రక్రియ శనివారం పూర్తి చేశారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ముందు వెలిసిన అక్రమాలను తొలగిస్తారని అధికారులు చెప్పినప్పటికీ ఏ కారణం చేతనో వాయిదా వేశారు. ఫాల్స్ ప్రొపగండా ఏంటంటే కిరాయి తీసుకున్నాం, 7,000 కిరాయి తీసుకుంటారు, 10,000 కిరాయి తీసుకుంటారు. ఇది మొత్తం ఫాల్స్ ప్రొపగండా. సార్ మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బిజినెస్ చేసుకుంటున్నాం సార్. ఏం బిజినెస్ అంటే బ్యాగుల దుకాణం. మాది ఇల్లీగల్ బిజినెస్లు కావు సార్ ఇవి. బ్యాగుల దుకాణం, చెప్పులు కుట్టుకునేటోళ్ళు, మరి మన సలూన్ దుకాణం, అన్ని దుకాణాలు ఇప్పటి నుంచి కాదు సార్. మేము 30-40 సంవత్సరాల నుంచి నడిపించుకుంటాం. మేము చిన్న చిన్న డబ్బాలు వేసుకొని పేద ప్రజల మీద పడుతున్నారు సార్. పేద ప్రజల మీద మీరు చూడగలుగుతారు. వెనుక మొత్తం మా దుకాణాలని మొత్తం ధ్వంసం చేసిండ్రు. దుకాణాలు లోపల మాల్ ఉన్నది, లక్షల మాల్ ఉన్నది. 13 దుకాణాలు ఉన్నాయి. 13 దుకాణాలకు జేసీబీ పెడితే లోపల మాల్ మొత్తం మాది డ్యామేజ్ అయిపోయింది. ఈ మొత్తం డ్యామేజ్కి ఎవరు భరిస్తారు సార్? చెప్పండి, ఎవరు భరిస్తారు ఇది? మరి మేమేమో పేద ప్రజలం సార్. మేమే కోట్లు లక్షలు సంపాదించి బిల్డింగ్లు, కార్లు లేవు సార్ మాకు. రోజు కూలి కోసం పని చేసుకుంటాం సార్. డైలీ 500, 300, 400, 32 కుటుంబాలు దీంట్లో బతుకుతున్నాయి సార్. 16 డబ్బాలు ఉన్నాయి. 300-500 మంది పిల్లలు దాంట్లో ఎంతమంది అంటే ఎంతమంది బతుకుతున్నారు సార్. చిన్న పిల్లలు ఉన్నారు. స్కూల్ ఫీజులు కట్టాలి. ఎట్లా సార్ ఇది? చెప్పండి మీరు. ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేస్తలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాం, మేము కమిషనర్ సార్ దగ్గర పోయినాం, చైర్మన్ సార్ దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం సార్. ఏ సార్ కూడా మాకు హెల్ప్ చేయలే. ఎవ్వరు హెల్ప్ చేయలే. ఎవ్వరు కూడా మాకు ఈ ప్రభుత్వం తరఫున మాకు ఏ హెల్ప్. అక్రమ నిర్మాణం అంటున్నారు సార్. ఇది నిర్మాణమా సార్? ఇది ఏమైనా బిల్డింగ్లు కట్టినామా మేము? చెప్పండి. రోడ్డుకి 6 ఫీట్ లోపల ఉన్నాయి మా షాపులు. రోడ్డుకి 6 ఫీట్లు లోపల ఉన్నాయి. స్వచ్ఛ భారత్ ఉన్నది అక్కడ ముంగట. స్వచ్ఛ భారత్ కూడా మీరు చూడొచ్చు. స్వచ్ఛ భారత్ కంట లోపల 6 ఫీట్లు మా షాపులు ఉన్నాయి సార్. ఏ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ? చెప్పండి. నోటీస్ అయితే మాకు రాతపూర్వకంగా ఏ నోటీస్ ఇవ్వలేదు సార్. నోటీతోటి వచ్చి చెప్పారు. నోటీస్ అయితే ఇవ్వలేదు. నోటీస్ అయితే ఇవ్వాలి కదా. మేము ట్యాక్స్ అయితే కడుతున్నాం కదా, స్కూల్కి కడుతున్నాం, మున్సిపాలిటీకి కడుతున్నాం. అన్ని రిసీట్లు మా దగ్గర ఉన్నాయి.